ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 5 జనవరి 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, తండ్రి శ్రీమతం ద్వారా మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతారు. గీతా జ్ఞానము మరియు రాజయోగము మిమ్మల్ని సంపూర్ణ పావనంగా తయారు చేస్తాయి. ప్రశ్న: సత్యుగంలో ప్రతి వస్తువు చాలా మంచిగా సతోప్రధానంగా ఉంటుంది. ఎందుకు? జవాబు: ఎందుకంటే అక్కడ మనుషులు సతోప్రధానంగా ఉంటారు. మనుషులు మంచిగా ఉంటే సామాగ్రి కూడా మంచిగా ఉంటుంది. మనుషులు చెడుగా ఉంటే సామాగ్రి కూడా నష్టకారకంగా ఉంటుంది. సతోప్రధాన సృష్టిలో అప్రాప్తమైన వస్తువేది ఉండదు. ఏ వస్తువు ఎక్కడి నుండి తెప్పించవలసిన అవసరం ఉండదు. ఓం శాంతి. బాబా ఈ శరీరం ద్వారా అర్థం చేయిస్తున్నారు. దీనిని అంటే శరీరంను జీవము అని అంటారు. ఇందులో ఆత్మ అంటే బ్రహ్మ బాబా ఆత్మ ఉంది. అంతేకాక పరంపిత పరమాత్మ కూడా ఉన్నారని పిల్లలైన మీకు తెలుసు. మొట్టమొదట ఇది పక్కా అవ్వాలి. అందుకే వీరిని దాదా అని కూడా అంటారు. ఈ నిశ్చయం పిల్లలకు ఉంది. మీరు ఈ నిశ్చయంలోనే రమించాలి, అంటే ఆనందపడాలి. బాబా ఎవరిలో ప్రవేశించారో అనగా అవతరించారో వారి కొరకు స్వయంగా తండ్రి ఇలా చెప్తున్నారు, నేను ఇతని అనేక జన్మల అంతిమ జన్మలో, అది కూడా అంతిమ సమయంలో వస్తాను. ఇది సర్వశాస్త్ర శిరోమణి గీతా జ్ఞానమని పిల్లలకు అర్థం చేయించబడింది. శ్రీమతము అనగా శ్రేష్టమైన మతము. సర్వోన్నతుడైన భగవంతునిదే సర్వశ్రేష్టమైన మతము. వారి శ్రీమతం ద్వారానే మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతారు. మీరు భ్రష్ట మనుషుల నుండి శ్రేష్ఠ దేవతలుగా అవుతారు. దీని కొరకే మీరు ఇక్కడకు వచ్చారు. మిమ్మల్ని శ్రేష్టాచారులుగా నిర్వీకార మతానికి చెందిన దేవీ దేవతలుగా చేసేందుకే నేను వచ్చానని తండ్రి స్వయంగా చెప్తున్నారు. మనుషుల నుండి దేవతలుగా అవ్వటము అంటే ఏమిటో కూడా మీరు అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని వికారీ మనుషుల నుండి నిర్వీకారి దేవతలుగా చేసేందుకే నేను వస్తాను. సత్యుగంలో కూడా మనుషులే ఉంటారు, కానీ వారు దైవీ గుణాలు కలవారు. ఇప్పుడు కలియుగంలో అసురి గుణాలు గల మనుషులు ఉన్నారు. అది ఇది అంతా మనుషు సృష్టియే, కానీ అది ఈశ్వర్య బుద్ధి, ఇది అసురి బుద్ధి. అక్కడ జ్ఞానము, ఇక్కడ భక్తి ఉంటాయి. జ్ఞానము భక్తి ఈ రెండు భిన్నమైనవి కదా. భక్తి గ్రంథాలు ఎన్ని ఉన్నాయి, జ్ఞాన పుస్తకాలు ఎన్ని ఉన్నాయి. తండ్రి జ్ఞానసాగర్లు. ఎవరైతే ధర్మస్థాపన చేస్తారో వారి పుస్తకం ఒకటి ఉండాలి. దానిని ధార్మిక గ్రంథం అని అంటారు. మొదటి ధర్మ గ్రంథము గీతా, శ్రీమద్ భగవద్గీత. మొదటి ధర్మం ఆది సనాతన దేవీ దేవతా ధర్మం అని, హిందూ ధర్మం అని కాదని, గీతా ద్వారా హిందూ ధర్మం స్థాపనయిందని, గీతను కృష్ణుడు గానం చేశారని భావిస్తారు. ఎవరినైనా అడిగితే పరంపరగా కృష్ణుడే గానం చేశాడని అంటారు. శివ భగవాను వాచ అని ఏ శాస్త్రంలోనూ లేదు. శ్రీమత్ కృష్ణ భగవాను వాచ అని రాసేశారు. ఎవరైతే గీతను పఠించి ఉంటారో వారికి సహజంగా అర్థమవుతుంది. ఈ జ్ఞానం ద్వారానే మనుషుల నుండి దేవతలుగా అయ్యారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఆ జ్ఞానాన్ని ఇప్పుడు తండ్రి మీకు ఇస్తున్నారు. రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. పవిత్రతను కూడా నేర్పిస్తున్నారు. కామము మహాశత్రువు. ఈ శత్రువుతోనే మీరు ఓడిపోయారు. మళ్ళీ ఇప్పుడు దీనిపై విషయాన్ని పొందటం ద్వారా జగజ్జీతులుగా అనగా విశ్వానికి అధిపతులుగా అవుతారు. ఇది చాలా సహజము. అనంతమైన తండ్రి కూర్చుని ఇతని ద్వారా మిమ్మల్ని చదివిస్తున్నారు. వారు సర్వాత్మల తండ్రి. బ్రహ్మ మనుషులందరికీ అనంతమైన తండ్రి. ఇతని పేరే ప్రజాపిత బ్రహ్మ.
బ్రహ్మ తండ్రి పేరేమిటి అని మీరు ఎవరినైనా ప్రశ్నిస్తే వారు తికమక పడతారు. బ్రహ్మ, విష్ణు, శంకర్లు రచన. మరి ఈ ముగ్గురికి ఎవరో ఒక తండ్రి అయితే ఉంటారు కదా. ముగ్గురికి తండ్రి నిరాకార శివుడని మీరు చూపిస్తారు. బ్రహ్మ, విష్ణు, శంకరులను సూక్ష్మవతనంలోని దేవతలుగా చూపిస్తారు. వారికి పై భాగాన శివుడు ఉన్నారు. శివబాబా పిల్లలైన ఆత్మలందరికీ తమదైన శరీరం తప్పకుండా ఉంటుందని పిల్లలైన మీకు తెలుసు. వారు సదా నిరాకారులు, పరంపిత పరమాత్మ అయ్యారు. ఆ నిరాకార పరంపిత పరమాత్మకు సంతానమని పిల్లలైన మీకు తెలుసు. ఆత్మ శరీరం ద్వారా పరంపిత పరమాత్మ అని అంటుంది. ఇవి ఎంతో సహజమైన విషయాలు. వీటినే మొట్టమొదటి విషయాలని అల్ఫ్ అంటే తండ్రి, బే అంటే ఆస్తి అని అంటారు. చదివించేవారు ఎవరు? గీతాజ్ఞానాన్ని ఎవరు వినిపించారు? నిరాకార తండ్రి. వారిపై కిరీటం మొదలైనవేవీ లేవు. వారు జ్ఞానసాగర్లు, బీజరూపులు, చైతన్యమైన వారు. మీరు కూడా చైతన్యమైన ఆత్మలు కదా. వృక్షాలన్నిటి ఆది మధ్యాంతాల గురించి మీకు తెలుసు. తోటను సంభాలన చేసే తోటమాలు కాకుండా మీరు బీజం ఎలా నాటుతారో దాని నుండి వృక్షం ఎలా వస్తుందో మీరు అర్థం చేసుకోగలరు. అవన్నీ జడమైన వృక్షాలు, ఇది చైతన్యమైనది. మీ ఆత్మలో ఈ వృక్ష జ్ఞానం ఉంది. ఇంకెవ్వరి ఆత్మలోనూ ఈ జ్ఞానం లేదు. తండ్రి చైతన్య మనుష్య సృష్టికి బీజరూపులు కనుక వృక్షం మనుషులదే అవుతుంది. ఇది చైతన్యమైన రచన. బీజానికి రచనలకు భేదం ఉంటుంది కదా. మామిడి విత్తనాన్ని నాటుట ద్వారా మామిడి పండు వెలువడుతుంది. మామిడి చెట్టు ఎంతో పెద్దదిగా అవుతుంది. ఈ విధంగానే మనుషు బీజం నుండి మనుషులు చాలా ఫలదాయకంగా అవుతారు. జడ బీజంలో జ్ఞానం ఉండదు. వీరు చైతన్య బీజరూపము. వీరిలో సృష్టి రూపీ వృక్షం అంతటి జ్ఞానం ఉంది. వృక్షం ఎలా ఉత్పన్నమవుతుందో, పాలన ఎలా జరుగుతుందో, మళ్ళీ వినాశనం ఎలా అవుతుందో ఈ జ్ఞానమంతా ఉంది. ఈ చాలా పెద్ద వృక్షం వినాశనమై మళ్ళీ నూతన వృక్షం ఎలా నిలుస్తుందో గుప్తము. మీకు జ్ఞానం కూడా గుప్తంగానే లభిస్తుంది. తండ్రి కూడా గుప్తంగానే వచ్చారు. ఇప్పుడు అంటు కట్టబడుతుందని మీకు తెలుసు. ఇప్పుడు అందరూ పతితులుగా అయిపోయారు. బీజం ద్వారా వెలువడే మొట్టమొదటి ఆకులు ఎవరు? సత్యుగపు మొదటి ఆకు కృష్ణుడే అని అంటారు. లక్ష్మీనారాయణను అనరు. కొత్త ఆకులు చిన్నవిగా ఉంటాయి, తర్వాత వృద్ధి చెందుతాయి. కనుక ఈ బీజానికి చాలా మహిమ ఉంది. వీరు చైతన్యమైన వారు కదా. తర్వాత వెలువడే ఆకులు కూడా మహిమ ఉంది. ఇప్పుడు మీరు దేవీ దేవతలుగా అవుతున్నారు. దైవీ గుణాలు ధారణ చేస్తున్నారు. మనము దైవిక గుణాలను ధారణ చేసి వీరిలాగా తయారవ్వాలనేదే ముఖ్యమైన విషయము. చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ చిత్రాలు లేకుంటే జ్ఞానం బుద్ధిలోకి రాదు. ఈ చిత్రాలు బాగా ఉపయోగపడతాయి. భక్తి మార్గంలో ఈ చిత్రాలకు పూజ కూడా జరుగుతుంది. జ్ఞాన మార్గంలో ఈ చిత్రాల ద్వారా మనం ఇలా తయారవ్వాలనే జ్ఞానం లభిస్తుంది. భక్తి మార్గంలో మనం ఎలా తయారవ్వాలని భావించరు. భక్తి మార్గంలో అనేక మందిరాలను నిర్మిస్తారు. అందరికంటే ఎక్కువ మందిరాలు ఎవరివి ఉంటాయి? తప్పకుండా శివబాబా మందిరాలే ఉంటాయి. వారు బీజరూపులు కదా. వారి తర్వాత రచనలో మొదటి స్థానంలో ఉన్న వారి మందిరాలు ఎక్కువగా ఉంటాయి. రచనలో మొదటి స్థానం ఈ లక్ష్మీనారాయణులది. శివుని తర్వాత లక్ష్మీనారాయణులకు ఎక్కువ పూజ జరుగుతుంది. మాతలు జ్ఞానం ఇచ్చినప్పటికీ వారికి పూజ జరగదు. వారు చదివిస్తారు కదా. తండ్రి మిమ్మల్ని చదివిస్తారు, మరెవ్వరిని పూజించరు. చదివించే వారిని ఇప్పుడు పూజించలేరు. చదువుకున్న తర్వాత మళ్ళీ ఎప్పుడైతే మీరు జ్ఞానాన్ని మర్చిపోతారో అప్పుడు పూజ జరుగుతుంది. మీరే దేవీ దేవతలుగా అవుతారు.
మనల్ని ఇలా తయారు చేయవారికి మొదట పూజ జరుగుతుందని, ఆ తర్వాత నెంబర్ వారుగా మనకు కూడా పూజలు జరుగుతాయని మీకు తెలుసు. ఆ తర్వాత క్రిందకి దిగజారుతూ పంచతత్వాల పూజ కూడా జరుగుతుంది. శరీరం పంచతత్వాలతో తయారైంది కదా. పంచతత్వాలను పూజించటం లేక శరీరాలను పూజించటం రెండు ఒకటే. ఈ లక్ష్మీనారాయణులు మొత్తం విశ్వం అంతటికి అధిపతులుగా ఉండేవారని, ఈ దేవీ దేవతల రాజ్యం కొత్త సృష్టిలో ఉండేదనే జ్ఞానం మీ బుద్ధిలో ఉంది. కానీ అది ఎప్పుడు ఉండేదో ప్రపంచంలోని వారికి తెలియదు. లక్షల సంవత్సరాలని అంటారు. లక్షల సంవత్సరాలు ఉన్నట్లయితే అప్పటి విషయాలు ఎవరి బుద్ధిలోనూ ఉండేవి కావు. నేటి నుండి 5000 సంవత్సరాల క్రితం మనము దేవీ దేవతా ధర్మం వారిగా ఉండేవారమని మీకిప్పుడు స్మృతి కలిగింది. దేవీ దేవతా ధర్మం వారు ఆ తర్వాత మళ్ళీ ఇతర ధర్మాలలోకి పరివర్తన అయ్యారు. హిందూ ధర్మం అని అనరాదు. కానీ పతితులైన కారణంగా స్వయాన్ని దేవీ దేవతలమని చెప్పుకోవటం శోభించదు. అపవిత్రమైన వారిని దేవీ దేవతలని అనలేరు. మనుషులు పవిత్ర దేవతలను పూజిస్తారు కనుక తప్పనిసరిగా వారు స్వయం అపవిత్రంగా ఉంటారు. అందువలన పవిత్రుల ఎదుట తల వంచవలసి వస్తుంది. భారతదేశంలో కన్యలకు నమస్కరిస్తారు, కుమారులకు నమస్కరించరు, స్త్రీలకు నమస్కరిస్తారు. మగవారికి ఎందుకు నమస్కరించరు? ఎందుకంటే ఈ సమయంలో మొదట మాతలకే జ్ఞానం లభిస్తుంది. తండ్రి ఇతనిలో ప్రవేశిస్తారు. ఇతను ఖచ్చితంగా అతిపెద్ద జ్ఞాన నది. ఇతను అన్నిటికంటే పెద్ద నది. నదుల్లో అతిపెద్ద నది బ్రహ్మపుత్ర నది. ఇది కలకత్తా వైపుగా వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. అక్కడ మేళా కూడా జరుగుతుంది. కానీ వారికి ఇది ఆత్మ పరమాత్మల మేళా అని వారికి తెలియదు. అది నీటి నది. దానికి బ్రహ్మపుత్ర నది అని పేరు పెట్టారు. వారు బ్రహ్మతత్వంనే ఈశ్వరుడని భావిస్తారు. అందుచే బ్రహ్మపుత్ర నదిని చాలా పావనమైనదిగా భావిస్తారు. అతిపెద్ద నది కనుక అతి పవిత్రంగా కూడా ఉంటుంది. వాస్తవానికి పతిత పావని అని గంగను కాదు, బ్రహ్మపుత్ర నదిని పిలవాలి. ఈ నదికి మేళా కూడా జరుగుతుంది. ఇది కూడా సాగరము మరియు బ్రహ్మ నదుల మేళా. బ్రహ్మ ద్వారా అడాప్షన్ తీసుకోవటం ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవలసిన గూహ్యమైన విషయము. ఇది తర్వాత ప్రాయలోపమైపోతుంది. ఇదైతే చాలా సహజమైన విషయమే కదా. భగవాను వాచ, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. ఆ తర్వాత ఈ ప్రపంచమే వినాశనమైపోతుంది. శాస్త్రాలు మొదలైనవి ఏవీ ఉండవు. మళ్ళీ భక్తి మార్గంలో ఈ శాస్త్రాలు ఉంటాయి. జ్ఞాన మార్గంలో శాస్త్రాలు ఉండవు. ఈ శాస్త్రాలు తరతరాల నుండి కొనసాగుతూ వస్తున్నాయని మనుషులు భావిస్తారు. వారిలో జ్ఞానం ఏమాత్రం లేదు. కల్పం ఆయువును లక్షల సంవత్సరాలని అంటారు. అందుకే పరంపరగా వస్తూ ఉందని అంటారు. దీనినే అజ్ఞాన అంధకారం అని అంటారు. పిల్లలైన మీకిప్పుడు ఈ అనంతమైన చదువు లభిస్తున్నది. తద్వారా మీరు ఆది మధ్యాంత రహస్యాన్ని అర్థం చేయించగలరు. మీకు ఈ దేవీ దేవతల చరిత్ర భూగోళం గురించి పూర్తి వివరాలు తెలుసు. పవిత్ర ప్రవృత్తి మార్గానికి చెందిన పూజ్యులుగా ఉండే వీరే ఇప్పుడు పతితులుగా పూజారులుగా అయ్యారు. సతయుగంలో పవిత్ర ప్రవృత్తి మార్గం ఉంటుంది. కలియుగంలో అపవిత్ర ప్రవృత్తి మార్గం ఉంది. తర్వాత నివృత్తి మార్గం ఉంటుంది. అది కూడా డ్రామాలో రచింపబడింది. దానినే సన్యాస ధర్మం అని అంటారు. ఇల్లు వాకిళ్ళు సన్యసించి అడవిల్లోకి వెళ్తారు. అది హద్దు సన్యాసం. మీది అనంతమైన సన్యాసం. మనము సంగం యుగంలో ఉన్నాము. మనం ఈ పాత ప్రపంచాన్ని వదిలి నూతన ప్రపంచంలోకి వెళ్తామని మీరు తెలుసుకున్నారు. మీకు తిథి తారీఖు సెకండ్ సహితంగా అన్నీ తెలుసు. వారేమో కల్పమాయువు లక్షల సంవత్సరాలని అంటారు. మీరు 5000 సంవత్సరాల పూర్తి లెక్క తీయగలరు. కానీ లక్షల సంవత్సరాల విషయాలను ఎవరూ స్మృతి కూడా చేయలేరు కదా. తండ్రి ఎవరు, ఏ విధంగా వస్తారు, ఏ కర్తవ్యాన్ని నిర్వహిస్తారు,
మొదలైన విషయాలను మీరిప్పుడు తెలుసుకున్నారు. మీకు అందరి కర్తవ్యము, జాతకాల గురించి తెలుసు. వృక్షంలో లెక్కలేనన్ని ఆకులుంటాయి. వాటిని లెక్కించటం అసాధ్యం. ఈ అనంతమైన సృష్టి రూపీ వృక్షానికి ఆకులు ఎన్ని ఉన్నాయి? 5,000 సంవత్సరాల్లో ఇన్ని 100 కోట్లు. ఇక లక్షల సంవత్సరాల్లో అయితే ఎంత లెక్కలేనంత మంది మనుషులు ఉంటారు. భక్తి మార్గంలో సత్యుగానికి ఇన్ని సంవత్సరాలు, త్రేతాయుగం ఇన్ని సంవత్సరాలు, ద్వాపర యుగం ఇన్ని సంవత్సరాలు అని రాయబడి ఉంది. తండ్రి కూర్చుని మీకు ఈ రహస్యాలన్నీ అర్థం చేయిస్తున్నారు. మామిడి టెంకను చూస్తూనే మామిడి చెట్టు ముందుకు వస్తుంది కదా. ఇప్పుడు మనిషి సృష్టి బీజరూపుడు మీ ముందున్నాడు. వారే కూర్చుని మీకు వృక్ష రహస్యాన్నంతటినీ వివరిస్తున్నారు. ఎందుకంటే వారు చైతన్యమైన వారు కదా. ఇది మన తలక్రిందులుగా ఉన్న వృక్షమని తెలుపుతున్నారు. ఈ ప్రపంచంలో జడ చైతన్యాలు ఏవేవి ఉన్నాయో అన్నీ ఉన్నవి ఉన్నట్లుగా రిపీట్ అవుతాయని మీరు అర్థం చేయించగలరు. ఇప్పుడు ఎంతగా వృద్ధి చెందుతూ ఉన్నాయి. సత్యుగంలో ఇంత ఉండదు. ఫలానా వస్తువు ఆస్ట్రేలియా నుంచి, ఫలానా వస్తువు జపాన్ నుంచి వచ్చిందని అంటారు. సత్యుగంలో ఆస్ట్రేలియా, జపాన్ మొదలైనవేవి ఉండవు. గ్రామానుసారంగా అక్కడి వస్తువులు ఇక్కడకు వస్తాయి. అమెరికా నుండి గోధుమలు వస్తాయి. సత్యుగంలో ఇలా ఎక్కడి నుండి ఏ వస్తువు రాదు. అక్కడ ఒకే ధర్మం ఉంటుంది. ఇక్కడ ధర్మాలు వృద్ధి చెందుతూ ఉంటాయి. వాటితో పాటు ఇతర వస్తువులన్నీ వెలువడుతూ ఉంటాయి. సత్యుగంలో ఎక్కడి నుండి ఎవరివి దిగుమతి చేసుకోరు. ఇప్పుడు ఎక్కడెక్కడి నుండి వస్తువులను తెప్పిస్తున్నారో చూడండి. మనుషుల తర్వాత వృద్ధి చెందుతూ వచ్చారు. అక్కడ ప్రతి వస్తువు సతో ప్రధానంగా చాలా బాగుంటుంది. మనుషులు కూడా సతో ప్రధానంగా ఉంటారు. మనుషులు బాగుంటే వస్తువులు కూడా బాగుంటాయి. మనుషులు చెడ్డవారైతే వస్తువులు కూడా నష్టకారకంగా ఉంటాయి. విజ్ఞాన శాస్త్రపు ముఖ్యమైన వస్తువులు యాటమ్ బాంబులు. వీటి ద్వారా ఇదంతా వినాశనం అయిపోతుంది. వాటిని ఎలా తయారు చేసి ఉండవచ్చు? తయారు చేసిన వారిలో డ్రామానుసారంగా మొదటి నుండే ఆ జ్ఞానం ఉంటుంది. సమయం వచ్చినప్పుడు వారిలో ఆ జ్ఞానం ఉత్పన్నమవుతుంది. ఎవరిలో ఏ జ్ఞానం ఉంటుందో వారు ఆ పనే చేస్తారు. ఇతరులకు కూడా దానిని నేర్పిస్తారు. కల్పకల్పము ఏ పాత్రను అభినయించారో మళ్ళీ అదే పాత్ర చేస్తారు. ఇప్పుడు మీరంతా జ్ఞానవంతులుగా అవుతారు అంటే దీనిని మించిన జ్ఞానం ఇంకేదీ ఉండదు. మీరు ఈ జ్ఞానం ద్వారా దేవతలుగా అవుతారు. దీనికంటే ఉన్నతమైన జ్ఞానం ఇంకేదీ లేదు. అదంతా మాయా జ్ఞానం. దాని ద్వారా వినాశనం అవుతుంది. వైజ్ఞానికులు చంద్రుని పైకి వెళ్తారు, పరిశోధనలు జరుపుతారు. మీకు కొత్త విషయాలు ఏవీ లేవు. ఇదంతా మాయ యొక్క ప్రభావం. చాలా ఆడంబరం చేస్తారు, చాలా లోతుగా వెళ్తారు, బుద్ధిని చాలా భ్రమింపచేస్తారు. ఏదో అద్భుతాన్ని చేసి చూపాలని అనుకుంటారు. చాలా అద్భుతం చేయటం ద్వారా ఇంకా నష్టం వాటిల్లుతుంది. ఏమేమో తయారు చేస్తూ ఉంటారు. తయారు చేయవారికి దీని ద్వారా ఇలా వినాశనం జరుగుతుందని తెలుసు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, గుప్తంగా జ్ఞానస్మరణ చేస్తూ హర్షితంగా ఉండాలి. దేవతల చిత్రాలు ఎదుట కనిపించినప్పుడు వాటికి నమస్కరించటం లేక వందనం చేసేందుకు బదులు వారిలాగా తయారయ్యేందుకు దైవీ గుణాలు ధారణ చేయాలి. సెకండ్ పాయింట్, సృష్టికి బీజరూపుడైన తండ్రిని మరియు వారి చైతన్య రచనను అర్థం చేసుకుని జ్ఞానస్వరూపులు కావాలి. ఈ జ్ఞానానికి మించిన జ్ఞానమేదీ లేదు అనే నశాలో ఉండాలి.
ఈరోజు వరదానము. ఒక్క తండ్రి తప్ప వేరెవ్వరూ లేరు అనే పాఠం యొక్క స్మృతి ద్వారా ఏకరస స్థితిని తయారు చేసుకునే శ్రేష్ఠ ఆత్మా భవ. ఒక్క తండ్రి తప్ప వేరెవ్వరూ లేరు. ఈ పాఠము నిరంతరము గుర్తుంటే స్థితి ఏకరసంగా అయిపోతుంది. ఎందుకంటే జ్ఞానమైతే అంతా లభించింది. అనేక పాయింట్లు ఉన్నాయి, కానీ జ్ఞాన పాయింట్లతో పాటు పాయింట్ రూపంలో ఉండాలి. ఇది ఎవరైనా క్రిందకి లాగుతున్న సమయంలో చేయాల్సిన అద్భుతం. ఒక్కసారి ఏదైనా విషయం కిందకి లాగుతుంది, ఒక్కసారి ఎవరైనా వ్యక్తి, ఒక్కసారి ఏదైనా వస్తువు, ఒక్కసారి వాయుమండలం. ఇదైతే తప్పకుండా జరుగుతుంది. కానీ ఒక్క సెకండ్లో ఈ విస్తారం అంతా సమాప్తమై ఏకరస స్థితి ఉండాలి. అప్పుడు శ్రేష్ఠ ఆత్మా భవ యొక్క వరదాని అని అంటారు. స్లోగన్: జ్ఞానశక్తిని ధారణ చేసుకుంటే విఘ్నాలు దాడి చేసేందుకు బుద్ధులు ఓడిపోతాయి. అవ్యక్త సూచన: ఈ అవ్యక్త మాసంలో బంధన్ముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. ఇప్పుడు అందరూ ముక్తులుగా అయ్యి ఎటువంటి మాస్టర్ ముక్తిదాతలుగా అవ్వాలి అంటే సర్వ ఆత్మలు, ప్రకృతి, భక్తులు ముక్తులుగా అయిపోవాలి. ఇప్పుడు నా ఒక్కొక్క పుత్రుడు ఎప్పుడు జీవన్ముక్తంగా అవుతాడు అనే విషయంలో బ్రహ్మబాబా డేట్ కాన్షియస్లో ఉన్నాడు. అంతమంలో జీవన్ముక్తులుగా అవుతామని అనుకోకండి. చాలా కాలపు జీవన్ముక్త స్థితి యొక్క అభ్యాసం చాలా కాలపు జీవన్ముక్త రాజ్యభాగ్యానికి అధికారులుగా చేస్తుంది. అచ్చా. ఓం శాంతి.